ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరూ మనందరము ప్రతి క్షణము కాపాడుతున్న ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. కదా, ఎన్నో వార్తలు వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో రాత్రి మనం ఈరోజు చూసాం కదా, దేశాల్లో భూకంపం వచ్చిందని వాళ్ళు ఎంత పరుగులు పెడుతున్నారంటే పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఏమైపోతున్నాయంటే కూలిపోతున్నాయి. నిజంగా మనము మనుషులు బ్రతుకున్నంతసేపు ఎంత స్వార్థంగా బ్రతుకుతుంటాం కదండి. కానీ దేవుడు ఒకసారి తలుసుకున్నట్టయితే ఒక క్షణం చాలదు. ఆమేన్. నిజంగా అసలు దేవుని మహిమను తెలుసుకున్నట్టయితే ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయరు, ఇలాంటి కార్యక్రమాలు చేయరు, ఇలాంటి కక్షలు, తర్వాత ఇలాంటి కులమత భేదాలు, లేకపోతే ఇలాంటి ఏది కూడా ఉండవు. కానీ దేవుని కృప అంతే. మనుషులు ఉన్నంతసేపు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు కదా. ఏది ఏమైనా దేవుని సన్నిధిలో మనందరము కూడా ప్రభు చిత్తం కొరకు ఎదురు చూడటం అనే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ ఈ వాక్యం వినటానికి సిద్ధపడుతున్న మనందరికీ ప్రభు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం కదా. చెప్పండి, ఇచ్చినందుకు. ఆయన మనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన బేతనీయులో కుష్ఠిరోగి అయిన సీమోని అంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక్క స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలు కొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చూడండి, యేసు ప్రభునంట పేతురు, సీమోను పేతురు, ఆయన బేతనీయ గ్రామంకి వచ్చినప్పుడు ఒక ఆయన భోజనానికి పిలిచాడట. బేతనీయ గ్రామానికి ఉన్న ఏంటంట, కుష్ఠిరోగి అయిన సీమోను పేతురు ఇంటికి ప్రభు వచ్చారంట. సీమోను ఇంటికి వచ్చారు. సీమోనుని దేవుడు కుష్ఠిరోగి అయిన ఆయన ఇంటికి వచ్చినప్పుడు వారు భోజనము కూర్చున్నారంట. వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి దేవుడు ఇచ్చాడు. అసలు అక్కడే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ప్రేమగలైనో. ఎవరింటికైనా దేవుడు వస్తాడు కదండి. కొంతమంది మనలాంటి చిన్న చిన్న ఇంటికి రారు, కొంతమంది మనలాంటి ఇళ్లలో భోజనం చేయరు అని మనం బాధపడుతూ ఉంటాం కదండి. వాళ్ళకి భోజనం పెట్టడానికి మేము అర్హులమేనా, లేకపోతే వారు మా ఇంట్లో తింటారా లేదా అనేది మనం చాలాసార్లు అనుకుంటాం. మేము మద్రాస్ తండని రావులపాలెం అనే ఒక ఊరు 8 కిలోమీటర్లు నడిచి 8 వాగులు ఇన్ని ఒక మోకాళ్ళ లోతు వరకు నడిచి వెళ్తే అక్కడ ఒక ఆమె ఉండేది. అంటే డ్రైవర్ లంబడోళ్ళు. అంటే ఆమె నిజంగా మమ్మల్ని దేవుడిని ప్రేమించింది. ఆమె మేము వెళ్ళంగానే యేసు ప్రభు వచ్చేవాడు అని వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే భోజనం అంటే నాకు ఈ మాట గుర్తుకొచ్చింది. నా సేవలో వెళ్ళంగానే వాళ్ళ ఇంట్లో మధ్యలోనే రాయి ఉండేది. ఆ రాయి ఉండంగానే ఆ రాయి కడిగి మా ముందే పళ్ళాలు కడిగి మా ముందే ముతక బియ్యం, అంటే ఒక్క పొట్టు తీసిన బియ్యం పొయ్యి మీద మా ముందే వాళ్ళు పెట్టి, కానీ భోజనం పెట్టుకోకుండా మాత్రం వాళ్ళు పంపించేవాళ్ళు కాదు కదా. వాళ్ళకి ఏమి ఉండేది కాదు. అప్పుడే ఆ తోటలోకి వెళ్ళి గబగబా పిల్ల పచ్చిమిరకాయలు నీరుకొస్తే ఆ రోట్లోనే వేసి ఆ పచ్చిమిరపకాయలు నూరి ఇంత జీలకర్ర చింతపండు వేసి నూనె లేదు ఏమి లేదు, ఇక ఇలా నూరేసి మాకు అప్పుడే కందులు వాళ్ళు అసలులాగే ఈసిరి వాటిని వేయించి ఈసిరి పప్పు చేసి ఈ పప్పుని ఈ పచ్చడి వేసి పెడితే మా వాళ్ళు చాలామంది నాతోటి వచ్చిన వాళ్ళు తినేవాళ్ళు కదమ్మో. చిచ్చి వీళ్ళింట్లో అన్నం తింటే అదేం అన్నం, అదేం కూర, అదేం పచ్చడి మనం అనుకునేవాడు. నేను మాత్రం చక్కగా కూర్చొని కింద నేల మీద బాసి పెట్టేసుకొని చక్కగా వాళ్ళు నూరినటువంటి ఆ పచ్చడి, వాళ్ళు వండినటువంటి ఆ ఏంచి బద్దలు చేసి మా ముందే వండిన ఆ పప్పు, అంటే వాళ్ళందరూ తిరుగుతుంటే వీళ్ళు అనుకునేవాళ్ళు. నేను చక్కగా కూర్చొని తింటుంటే వాళ్ళు, నాకు తెలియదు వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్ ఉందని, నేను తింటుంటే వాళ్ళు బయటకు వచ్చిన, అమ్మో విజయ అక్కే తినంగా లేనిది మనమేంటి అసలు, అక్క తినంగా అదేంటి అక్క నువ్వు అలా కూర్చుని వాళ్ళ దగ్గర. నేను అన్నాను, అమ్మా వారు ప్రేమతో పెట్టారు, నేను కడుపు నిండా తిన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని బిడ్డలారా, మనం ఏది తిన్నా ఈ రోజున వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి దీవించబడ్డారు. ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని నియమించాడు. అట్లా యేసు ప్రభు సీమోను కుష్టి వ్యాధి అయిన సీమోని ఇంటికి వచ్చినప్పుడంట అక్కడ ఒక స్త్రీ వచ్చిందంట.
ఆ స్త్రీ వస్తా ఏం చేసిందో చూడండి. అక్కడికి ఆ స్త్రీ వచ్చిందంట ఒక మిక్కిలి విలువ గల మరి ఒక మంచి అత్తరు బుడ్డిని తీసుకొచ్చి ఆయన తల మీద పోసి ఏం చేసిందంట, ఆయన పాదములను తుడిచింది. ఇది ఆయన మరణానికి ముందు కదా. నిజమే దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి ఎంత విలువైనటువంటి కార్యం ఆ స్త్రీ చేసిందో. అలాగే ఆయన కూడా వాళ్ళింటికి వచ్చి పండగలో వచ్చినప్పుడంట చక్కగా వారింటికి వచ్చి ఆయన భోజనం చేస్తూ ఉంటే ఆ స్త్రీ చక్కటి బుద్ధిని తీసుకొచ్చి ఆ అత్తరు బుడ్డిని వాళ్ళ ఏంటంటే అత్తరు తల మీద పూసింది. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని బిడ్డలారా, నేను కూడా ఏ బీద ఇంటికి వెళ్ళినా అసలు మేము వెళ్ళేదే వాళ్ళకి, మేము వెళ్ళేదే అలాంటి వాళ్ళు ఏది పెట్టినా వాళ్ళు అప్పటికప్పుడు పప్పు వేయించుతారు, అప్పటికప్పుడు కందులు వేయించుతారు, అప్పటికప్పుడు మా కళ్ళ ముందు ఇంత పచ్చిమిరకాయలు కొత్తిమీర వేసి నూరుతారు. కానీ నేనైతే చాలా బాగా హ్యాపీగా ప్లేట్ శుభ్రంగా ఉందా లేదా, గ్లాస్ శుభ్రంగా ఉందా లేదా నేను చూసుకోను. కడుపు నిండా వాళ్ళు ప్రేమతో పెడతారు, నేను కడుపు నిండా తినొస్తా. అట్లాగే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు ఒక స్త్రీ వచ్చి విలువైనటువంటి అత్తర్ని పోసినప్పుడు ఆమె విలువైన జీవితాన్ని దేవుడే ఆ విలువ కలిగినటువంటి కృప చేత దేవుడు ఆమెను నింపాడు. నీ జీవితంలో కూడా దేవునికి విలువి, దేవునికి నువ్వేది చేసినా తప్పకుండా దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని సేవకులు వస్తున్నారా, వారికి భోజనం పెడుతున్నావా, ఇది ఉందా అదని కాదు, ఇంత పచ్చి పులుసుపై లేకపోతే ఇంత పచ్చడేసి పెట్టు, ఏది పెట్టినా వారిని దీవిస్తారే. ఆ దీవెన మనకెంత ఆశీర్వాదంగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈరోజు ప్రభా నాయన ఇదిగో మీ సన్నిధిలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఈరోజు తోడుగా నడిపించి వారికి ఆరోగ్యములు ఇచ్చి అయా చక్కటి కృపాక్షేమ వచ్చి ఈ రోజు వాళ్ళు వెళ్తున్న పని అద్భుతంగా జరిగించి ఎగ్జామ్లో తోడుగున్న ప్రతి బిడ్డను దీవించమని, రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన ప్రతి బిడ్డకి మంచి రిజల్ట్ దయచేయమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమె. ప్రైజ్ రాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.